దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు, పేర్లు పోవడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారనమాట. అందుకని చెప్పేసి నేను ఇవాళ అయితే పేర్లు పోవడానికి కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్లిపాయలు. ఈ ఎల్లిపాయలను అన్నిటిని కూడా మంచిగా గ్రైండర్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ నేను కొన్నే తీసుకున్నాను మీకు చూపించడానికి, నాకైతే పేర్లు లేవు, మీకు చూపించడం కోసం కొన్ని తీసుకున్నాను. మీరైతే మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం గ్రైండర్ అయితే చేసేసుకుందాం. నేనైతే ఎల్లిపాయలు గ్రైండర్ చేసి వాటి జ్యూస్ అయితే పక్కకైతే తీసుకున్నాను. నేను కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెమే వచ్చింది క్వాంటిటీ, మీరైతే ఎక్కువ తీసుకోండి. ఇలా ఎల్లిపాయల రసం అయితే మనమైతే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ ఎల్లిపాయల రసంలోనే మనం ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని అయితే కలపాలి. నిమ్మకాయ రసం డైరెక్ట్గా హెయిర్కి పెట్టుకోవడం వలన కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా కలిపి పెట్టుకుంటే డాండ్రఫ్ కూడా పోతుంది. ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని తలకి మంచిగా మాడకి పట్టించడం వలన ఎల్లిపాయల ఘాటుకి పేర్లు అయితే చచ్చిపోతాయి. ఎల్లిపాయలలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎల్లిపాయల వాసనకే పేర్లు అయితే చచ్చిపోవడం అనేది అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్. మనం ఇది పేర్లు చనిపోవడానికే పెట్టుకుంటున్నాం కాబట్టి ఓన్లీ మాడ భాగానికే పెట్టుకుంటే సరిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇవైతే మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా, హారతి కర్పూరం బిళ్ళలు. ఈ బిళ్ళలను అయితే నేను ఇందులో స్మాష్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాంట్లో మనమైతే ఒక స్పూన్ అయితే కొబ్బరి నూనెను అయితే యాడ్ చేసుకుందాం. ఇదిగో నేను ఇక్కడనైతే కొబ్బరి నూనెను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో హారతి కర్పూరం బిళ్ళలను అయితే నేనైతే నూనెలో అయితే వేసేసుకున్నాను, పారాషూట్ ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. మీరు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో అందులో కలిపేసుకొని మీరైతే మంచిగా మాడకంటేలాగా పెట్టుకోండి. నాకు పేర్లు లేవు కాబట్టి నేనైతే ఓన్లీ మీకు చూపించడం కోసమే ఇలా అయితే చూపిస్తున్నాను. మీరైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఎక్కువ ఉల్లిపాయల ఘాటుకైతే పేర్లు అయితే ఈజీగా చనిపోతాయి. వారానికి ఒక 2 సార్లు అలా పెట్టుకోండి మీరు. ఇది పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానం చేసిన తర్వాత కోమ్తోని హెయిర్ని దువ్వుకుంటే పేర్లన్నీ కింద రాలిపోతాయి చచ్చిపోయి. ఇది కూడా సేమ్ అలానే పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలా ఆగి తర్వాత తలస్నానం అయితే చేసి పేర్లన్నీ రాలిపోతాయి మనకు దువ్వెనతోని దూసుకోవడం వలన. పేర్లు పోవడానికి ఇవైతే చేసి చూపించాను కదా నేను మీకు. ఇలా ఒక వారానికి ఒక 2-3 సార్లు పెట్టుకోండి, ఈజీగా పేర్లు అయితే పోతాయి. అలాగే చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు అయితే నాకు ఎక్కువ పేర్లు ఉన్నాయి అని చెప్పేసి వేపాకు, కొంచెం అంత వేపాకు తీసుకొని దాన్ని అంతా కూడా మంచిగా గ్రైండర్ చేసి హెయిర్కి అయితే పెట్టేవాళ్ళు. అలా కూడా పెట్టినా కూడా పోతాయి పేర్లు, వేపాకు వలన కూడా పోతాయి. అలాగే నెత్తిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా సరే, పుండ్లు అయినా సరే ఈ వేపాకుతోనైతే మానిపోతాయి. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ముందు చూపించిన విధంగా కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వాటిని గ్రైండర్ చేసి ఆ ఎల్లిపాయల జ్యూస్ని పక్కకు తీసుకొని అందులోనే హారతి కర్పూర బిళ్ళలు వేసి మంచిగా కలిపి నెత్తికి మాడ భాగానికి అంటేలాగా పెట్టుకున్నా కూడా పేర్లు అయితే చచ్చిపోతాయి. అలా కూడా చేయొచ్చు. నేను ఫస్ట్ అయితే చూపించాను కదా, ఎల్లిపాయల రసం తీసుకొని అందులోనే కొంచెం అంత నిమ్మకాయ రసం కలిపి నెత్తికి పెట్టుకోవడం అనేది అయితే చూపించాను కదా. అదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. నాకు పెళ్ళి కాకముందు చాలా అంటే చాలా పెయిన్లు ఉంటుండే. మా అత్తమ్మ వాళ్ళ బిడ్డలు ఎప్పుడు వస్తే అప్పుడే నేనైతే పేర్లు చూపించుకునేదాన్ని. చాలా అంటే చాలా పేర్లు ఉండే నాకు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకు అసలు పెయిన్లే లేవు, అన్నీ పోయినాయి. మ్యారేజ్ అవ్వడంతోనే పేర్లన్నీ పోయినాయి. అవి ఎట్లా పోయినాయో కూడా తెలియదు. అదొక మ్యాజిక్ లాగా అనిపించింది నాకైతే.
చిన్నగా ఉన్నప్పుడు నాకు మా నాన్నగారు అయితే ఒకరోజు పేర్లు బాగున్నాయి అని చెప్పేసి గుండు చేసిండు కూర్చోబెట్టుకొని. అదైతే నాకు ఇప్పటికి కూడా గుర్తుకొస్తుంది. అసలు పేర్లు ఉంటే పక్కకి కూడా రానియరు ఎవరైనా సరే. దూరం కూర్చొని పేర్లు నాకు పడతాయి అని చెప్పేసి కూడా అంటారు, అట్లా కూడా అంటారు. అసలు పెయిన్లు ఎందుకు పడతాయి? మనకు చెమట వల్ల ఎక్కువ పెయిన్లు పడడం అనేది అయితే జరుగుతుంది. అలాగే అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి పక్క పక్కన కూర్చున్న వాళ్ళవి కూడా ఒకరికొకరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక అలా ఎక్కువ కానీ చెమట వల్ల కూడా పెయిన్లు వస్తాయని ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెమట వల్లనే పెయిన్లు తయారవుతాయి కాబట్టి వారానికి ఒక 3 సార్లనైనా తలస్నానం అయితే చేయాలి. పేర్లు అయితే మరి ఇలా పోతాయి, మరి ఈడుతో ఎలా పోతుంది అని కూడా ఒక డౌట్ అయితే రావచ్చు మీకు. బయట మార్కెట్లలో చాలా వరకే దొరుకుతాయి మనకు ఈరిపెన లాంటివి, అంతకుముందు చెక్క టైప్లో వచ్చేటివి ఈరిపెన లాంటివి, ఇట్లా సన్నం పండ్లుండి వచ్చేటివి దువ్వెనలాగా, వాటితో ఇట్లా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఈడుతూ కూడా. దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. పెయిన్లన్నీ పోయిన తర్వాత అలా ఈడుదంతా తీసేసుకుంటే సరిపోతుంది. చేయితో కూడా తీసుకోవచ్చు, కానీ చేయితో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం తలస్నానం చేసిన తర్వాత మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. పెయిన్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తలస్నానం చేసి మంచిగా ఆయిల్ పెట్టుకొని పేర్ల దువ్వంతో దూసుకుంటే పేర్ల దువ్వెన ద్వారా ఈజీగా వచ్చేస్తాయి పేర్లు బయటికి. ఇప్పుడు మనకు మీషోలోనైతే అవైలబులే ఉన్నాయి అవి. నేనైతే వీలైతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే మెన్షన్ చేస్తాను నేను ఇక్కడ, చూడండి. అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నన్ను ఈ ప్రశ్న అడిగిన సిస్టర్కి అయితే సమాధానం దొరికింది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా హెయిర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను ఖచ్చితంగా. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఇది కూడా చేయడం చాలా ప్రాసెస్ అని అనుకునే వాళ్ళైతే బయట పేర్ల మందు కూడా దొరుకుతుంది మనకు. కిరాణం షాప్లలో దొరుకుతుంది, పేర్ల మందు కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చుకొని మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆయిల్లో వేసుకొని పెట్టుకొని తలస్నానం చేస్తే సరిపోతుంది. దానివల్ల కూడా పెయిన్లు పోతాయి. కానీ నేను ఎక్కువ యూజ్ చేసింది అయితే ఇది. పెళ్ళి కాకముందు నేను ఎక్కువగా యూజ్ చేసింది అయితే ఇది ఎల్లిపాయ రసాన్నే నేనైతే బాగా యూజ్ చేశాను. నాకు చాలా బాగా అంటే చాలా బాగా హెల్ప్ అయింది ఇది మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.